హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి నేను కుంభమేళా వెళ్తున్నాననమాట. ఇప్పుడు నేను ఆఫీస్‌కెళ్ళి కెమెరా ఎక్విప్‌మెంట్ తీసుకొని కుంభమేళా వెళ్తాననమాట. కాకపోతే అంటే మనం వెళ్ళేది ట్రైన్‌కి. పదండి వెళ్దాం ఇంకా. వచ్చిన గంటన్నరకైతే ఏసీ ఆన్ చేసినాం. తర్వాత పవర్ ఇచ్చిండనమాట. అప్పటిదాకా మొత్తం తన్నాడిపోయినాం లోపలైతే. ఎందుకంటే ఇక్కడ ముందన ఎక్స్ట్రా బోగీ ఫిట్టింగ్ చేస్తారు దీనికోసము. ఆ జెండాలో చూడాలి గానీ చాలా మంది ఉన్నారు జనాలు అసలు. ట్రైన్ కూడా 3 అవర్స్ తర్వాత స్టార్ట్ అయిపోయింది. మనం చూస్తున్నది ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది మొత్తానికి. ఇంకా రేపు మార్నింగ్ కలుద్దాం ఇంకా. నిన్న బయలుదేరినాం మేము, కానీ ఇంతవరకు అయితే ట్రైన్లో ఉండిపోయినాము. ట్రైన్ చాలా డిలే అయిపోయింది. నిన్న 1:30కి బయలుదేరినాం. ఇప్పుడు అసలు ఈరోజు దిగాల్సిన ట్రైను, అంటే ఈరోజు మధ్యాహ్నం దిగాల్సిన ట్రైన్ ఇప్పుడు 5 అవుతున్న టైం ఆయన దిగలేము ఇంకా. ఇప్పుడు నైట్ వచ్చేసి 12 గంటలకు 2 గంటలకు చేరుకుంటామంట లొకేషన్కి. మస్తు డిలే అయింది ట్రైన్ అయితే అసలు. కూర్చొని చిరాకు వస్తుంది లోపలైతే. అటు వండుకొని ఇటు కూర్చొని మామూలుగా లోపల అసలు చుక్కలు కనిపిస్తున్నాయి. ట్రైన్ అయితే ఆపినప్పుడల్లా ఒక 45 మినిట్స్, ఒక్కొక్కసారి గంట ఆపుతుండవు. మేము బేజారు వస్తుందన్నమాట అసలు ఆగైతే. ఎక్కడ ఆడితే అక్కడ ఆపుతుంది, ఇష్టం. ఇది వచ్చేసి స్పెషల్ ట్రైన్ అనమాట. అయినా కానీ ఇది పోవట్లేదు, ఇక్కడ అయిపోయింది. దీని వెనుకొచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే పంపించేస్తుంది, కానీ ఇది పోవట్లేదు. అది పోయిన ఒక 10 నిమిషాలకు మళ్ళీ దీన్ని పంపిస్తుంది అనమాట. అట్లా ఎక్కడ పడితే అక్కడ అలానే జరుగుతుంది సేమ్. 45 నిమిషాల తర్వాత అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. ఇక ట్రైన్ ఆగినా అని చెప్పేసి మనోడు సూపర్ ఫాస్ట్ లాగా స్పీడ్ కొడుతూనే ఉన్నాడు ఇంకా. నేను ట్రైన్ ఎక్కిన నుంచి ఇదే పని ఇంకా నాకు. తినడం, పడుకోవడం, తొంగడం, అంతేగా. అది 3 పనులు ఉన్నాయి దీంట్లో. మొత్తానికి అసలు 12 గంటలు అనుకున్నాం, 12 గంటలు రాలేదు. ఇప్పుడు 2 అవుతుంది, తెల్లారుజాము 2కి దిగినాం ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్దాం ముందరికి. రాత్రి 2 గంటలకు రోడ్లు తప్ప ఇంత ఖాళీగా ఉన్నాయి అనుకున్నా, కానీ కొంచెం ముందు పోయిన తర్వాత తెలిసిందిరా బాబు, జనాలు అసలు మామూలుగా కాదు. పిచ్చ ట్రాఫిక్. రాత్రి 2 గంటలకు కూడా ఎక్కడ బండ్లు అక్కడ ఆపేశారు. చూడండి, కొంచెం ముందుకెళ్తాం మీకే తెలుస్తుంది ఇంకా. చూడండి, ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ వరకు అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు చాలామందికి అయితే. అంటే అక్కడ వెహికల్ సగం దూరమే పోతున్నాయి, మొత్తానికి అయితే పోవట్లేదు అనమాట. మేము మాత్రం ఏదో బండ మీద వెళ్తున్నాం, కానీ అసలు చూడడానికి అయితే చుక్కలు కనిపించినాయి అసలు అయితే. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే ఎక్కువ అలో చేయట్లేదు. మెయిన్ వెహికల్స్ మాత్రమే లోపలికి పంపిస్తారు. మిగతా వాళ్ళంతా అట్లా సైడ్కు పార్కింగ్ చేసుకొని చెప్తారు అనమాట. నైన్ని నయా బ్రిడ్జి అంటారంట దీన్ని. అంటే కొత్త కట్టారు, కానీ కలర్ఫుల్గా ఉంది చూడడానికి అయితే, మామూలుగా కాదు. దీని కింద అనమాట పుణ్యస్నానాలు చేసేది. మీకు అనిపించదు కదా, లైట్లు మొత్తం అక్కడ సైడ్ అనమాట, మొత్తం పుణ్యస్నానాలు చేసేది. కాకపోతే మనం ఏంటంటే చుట్టూ తిరిగి పోవాలి. మనకు అకామిడేషన్ దగ్గరలో అక్కడే ఇచ్చారనమాట. మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎక్కడ చూసినా జనాలు అసలు కుప్పలుగా, అసలు జనాలు అయితే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఎటు చూసినా జనాలు, పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు మొత్తం జనాలు అయితే ఇక్కడ. మేము అసలు మెల్లగా వెళ్తున్నాం ఇంకా లోపలికి. మాకు ఎదురు వస్తారు కానీ అసలు మాకు పోవడానికి అవ్వట్లేదు లోపలికి. మెల్లగా వెళ్తున్నాం మేమైతే లోపలికి అయితే. అసలు జరగరా అంటే కూడా అసలు జరగలేదు ఎవరు కూడా, అట్లా ఉండిపోతారు అంతే. అసలు మేము అమ్మ జరగరా కూడా పోతున్నాం అయితే. చూసి కూడా అసలు కలుగుతలేదు జనాలు అయితే అసలు. అట్లా ముందుకు వెళ్తున్నాం ఇంకా లోపల దాకా అసలు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే కుంభమేళా. అంటే లోపలికి, నది లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎంట్రీ ఫస్ట్ ఇది అనమాట. ఎంట్రీ అయితే జనాలు వస్తూనే ఉన్నారు అసలు. ఎక్కడ చూసినా జనాలు వస్తూనే ఉన్నారు, ఇప్పుడు పోవట్లేదు అసలు. అక్కడ ఇంతమంది వస్తారు ఒకటేసారి. విఐపి వెహికల్స్, ప్రెస్వి కానీ, తర్వాత మెయిన్ వెహికల్ మాత్రం లోపల పంపిస్తారు. దాంతోపాటు పోలీసులు అయితే తిరుగుతూనే ఉన్నాయి అక్కడ మొత్తం. ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారు మొత్తం. ఎక్కడెక్కడ బారేట్లు ఉన్నాయి అనమాట మొత్తం లోపల పోకుండా. ఇదంతా కూడా నది అనమాట. ఇక్కడ నుంచి నది స్టార్ట్ అయిపోతుంది. ఈ నదినే షెడ్లు కానీ, తర్వాత షాపు కానీ అన్నీ పెట్టింది మొత్తం నది లోపలనే అనమాట. సపరేట్గా అన్నీ వేసారు అనమాట. అసలు పోవడానికి, వెహికల్ పోవడానికి రోడ్లు వేసారు లోపలనే. తర్వాత కరెంటు అన్ని ఫెసిలిటీ లోపలనే వేసారు మొత్తము. ఎప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా ఇంకా జనాలు చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు అసలు.
ఇక్కడే నదిలో స్నానాలు చేసేది. మీరు చూడండి చుట్టూరా జనాలు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా వీళ్ళంతా స్నానాలు చేయడానికి వచ్చారు ఇక్కడికైతే. ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, నా చుట్టూరు మొత్తం జనం ఉన్నారు. అసలు ఇంత జనాలు మొత్తం ఎక్కడ చూసినా జనాలే, చుట్టూరా జనాలే మొత్తం. నేను ఇక్కడికి వచ్చి 2 గంటలు అవుతుంది దాదాపు. ఈ 2 గంటల నుంచి ఇది హెలికాప్టర్ పైన తిరుగుతూనే ఉంది. ఇది పొద్దుస్థానం తిరుగుతూనే ఉంటుంది అనుకుంటా. ఎవరైనా ప్రయాగరాజ్ మొత్తం చూడాలనుకుంటే హెలికాప్టర్ ఎక్కొచ్చి దీనికి టికెట్ ఉంటుంది. ఇక్కడికి 44,000 కోట్ల మంది జనాభా వస్తున్నారనమాట స్నానాలు చేయడానికి అయితే. ఇక్కడ నిలబడడానికి కూడా కనీసం సందు లేదు, అంతమంది పబ్లిక్ ఉన్నారు మొత్తము. ఎటు చూసినా జనాలే, అటుపక్క పోయిన జనాలే, ఇటుపక్క పోయిన జనాలే. కనీసం లోపలికి వచ్చినాక బయటికి పోదామన్నా కూడా అసలు గ్యాప్ లేదనమాట, అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడైతే. ఏకంగా నది పైనే టెంపరరీ బ్రిడ్జిలు వేశారనమాట. ఒకటి కాకుండా 2-3 అయితే వేశారనమాట. అటుపక్క పోతున్నారు, ఇటుపక్క వస్తున్నారు. అసలు జనాలు చాలా మంది ఉన్నారు అసలు చెప్పుకోవడానికైతే. అసలు మేము ఒక 40 కిలోమీటర్లు తిరిగినాం కానీ ఎక్కడ కూడా నడవలేదు. అయితే మొత్తం బండి మీద తిరిగినాము. కాకపోతే మీకు చూపించడం కోసం వీడియో తీసిన. నది లోపల సపరేట్గా రోడే వేసారు. ఈ ఐరన్ రేకులతో వేసారు అనమాట మొత్తానికి. మళ్ళీ ఆ రేకుకి అటాచ్మెంట్ చేసారు బాగానే. అంటే ఒకవేళ బండ్లు పోతే దీనికిలో పోవాలి, లేదా నీరు మట్టిలో పోతే మాత్రం దిగబడిపోతాయి అసలు. ఈ కనిపించేదంతా మొత్తం నదియే. ఈ సన్నటి ఇసుక ఉంది అసలు, మొత్తం దుమ్ము, చాలా అంటే చాలా దుమ్ము ఉంది అసలు. రోడ్ల మీద అయితే కొంచెం వాటర్ పోస్తారు, అసలు దుమ్ము లేవకుండా బండ్లు దిగబడకుండా అయితే వాటర్ అయితే పోస్తున్నారు అనమాట. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే ప్రయాగరాజ్లో ఉన్నాను. ప్రయాగరాజ్లో నిరంజన్ మహారాజ్జీ కలవడానికి వచ్చాం మనము. అంటే ఇక్కడ ప్రవచనం ఉందన్నమాట గురుజీ. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ప్రవచనం ఉండడానికి అయితే. వెళ్ళాం మన లోపలికి అయితే. ఎక్కడ చూసినా ఇట్లా అంటే పెద్ద పెద్ద డెర్రలు వేసినమాట. డెర్ర లోపల బాబాలు ఉంటారు, గురుజీలు ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారన్నమాట. ఎక్కడైతే అందరూ పీఠాధిపతులు వచ్చి ఇక్కడ ప్రవచనం చెప్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ భక్తులు కూడా వస్తారన్నమాట. ఆ ప్రవచనానికి భక్తులు కూడా వస్తారు. అలాగే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ నడుస్తాయి అనమాట చాలా వాటికి అయితే. ఇంకా డ్యాన్సులు కానీ ఇంకా చాలా జరుగుతున్నాయి లోపల ప్రోగ్రామ్ అయితే. అసలు లోపల చూపిస్తారు కదా మీకు కూడా. कश्मीर की खूबसूरत वादियों की तरफ जम्मू कश्मीर से हमारे मध्य विशेष नृत्य जिसे नशुद्ध कहा जाता है इसकी उपस्थिति हुई। ఇవన్నీ షెడ్లు వేసినమాట మొత్తం. ఇప్పుడు మీరు చూస్తారు కదా లెఫ్ట్ సైడ్లో, అది మొత్తం షెడ్, పెద్ద షెడ్ అది. ఇక్కడ పీఠాధిపతులు వచ్చేసి అక్కడ ప్రవచనం చెప్తారు. అంటే ఆ ప్రవచనం కోసం చాలామంది భక్తులు వస్తున్నారు. ఇంకా వాళ్ళు పుణ్యస్నానం చేసుకుంటారన్నమాట. చేసుకొని ఇంకా అదొక పండగలాగా నడుస్తుంది అన్నమాట. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద స్వామిలు వస్తున్నారు, ఆకుకూరలు వస్తున్నారు. కానీ నాకైతే పెద్ద ఆకుకూరలు అయితే ఎక్కడ కనిపించలేదు. అంటే నేను వచ్చే టైంకి వెళ్ళిపోయినామో తెలియదు, కానీ నాకైతే ఆకుకూరలు అయితే కనిపించదు. స్వామీజీలు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ కూడా అయితే ఒక మీటింగ్ జరుగుతుంది లోపల అయితే. నాకైతే హిందీ సరిగ్గా రాదు, అసలు మొత్తానికి రాదు నాకైతే. మీటింగ్ అయితే జరుగుతుంది. ఇట్లాంటిదే చాలా చోట్ల జరుగుతున్నాయి. ఎక్కడైతే పెద్ద పెద్ద షెడ్లు వేసారో ఇక్కడ ప్రవచనాలు, డ్యాన్సులు, కథలు. सारे शासकीय दायित्वों में सबसे ज्यादा नियोजन देने वाला विभाग है। सबसे ज्यादा एम्प्लॉयमेंट जो है शिक्षा में ही। शासन प्रशासन इसीलिए शादी से सबसे पहले अपना ग्रास बनाता है। पहले विधायक अपनी मर्जी से स्थानांतरित करवाता था, फिर विकेंद्रीकरण के नाम पर शिक्षकों के स्थानांतरण के कुटीर उद्योग खुल गए। स्थानांतरण जहर नहीं है,
जहर है उसका उद्योग में बदलना, फिर चाहे वो मेगा इंडस्ट्री हो या कॉटेज इंडस्ट्री। शासन ने एक बार तो मैंने देखा कि शिक्षकों के 6 చాలా చోట్ల అయితే ఇటువంటి బాత్రూమ్లు పెట్టారు అనమాట టెంపరీ అన్నీ. మళ్ళీ దానికి కలెక్షన్ కూడా బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద డ్రమ్ములు వెనకాల, ఆ డ్రమ్ములతో నిండిపోతే మన ట్యాంకర్లు వచ్చి అవి లోడ్ వేసుకుని పోతున్నాయి. మళ్ళీ ఎక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా మంచిగానే పెట్టారు. మొత్తం పైప్ లైన్ వేసిన, మొత్తం ఇక్కడ పడితే అక్కడ పైప్ లైన్ ఉందన్నమాట వాటర్కి అయితే. ఇట్లా అన్ని చోట్ల డేరాలు అయితే ఉన్నాయన్నమాట చాలా దగ్గర. కానీ ఏంటంటే ప్రవచనం చెప్తారనమాట. ఇక్కడ హనుమాన్ గురించి ఉంది కదా, అంటే హనుమాన్ గురించి చెప్తాను అనుకుంటా, నాకైతే ఇంకా అంత కరెక్ట్గా. ఎక్కడ చూసినా మొత్తం డేరాలు ఉన్నాయి, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా డేరాలే. నేను ఇప్పుడు దాదాపు ఒక 20 కిలోమీటర్లు తిరిగిన, 20 కిలోమీటర్ వరకు ఎక్కడ చూసినా డేరాలు ఉన్నాయన్నమాట. ఇట్లాంటివి ఉన్నాయి. అట్లా చిన్న చిన్న షెడ్ టైప్ వేసుకున్నమాట, షెడ్లు వేసుకొని అక్కడ ఉన్నారు వాళ్ళు. అంటే గురూజీ ప్రవచనం చెప్తే ఇండానికి వస్తారనమాట. దానికోసం ఇట్లా మొత్తం రెడీ చేసుకోదు అంతా. కానీ చాలా బాగా వేసుకోరు తెలుసా. మా సార్ అయితే ముందే చెప్పిండు, ఒక జర్కిను, తర్వాత చేతికి బ్లౌజులు, ఒక క్యాప్ అంటే ఫుల్ వచ్చే క్యాపు, తర్వాత షూజు, చెప్పులు లేకుండా పర్లేదు కానీ షూస్ వేసుకున్నామని చెప్పిండు. నేనైతే వచ్చి షూస్ వేసుకుని వచ్చిన, చెప్పులు వేసుకుని రాలేదు, ఇక జర్కిన్ తెచ్చుకోలేదు, క్యాప్ తెచ్చుకోలేదు. ఇక్కడ చలి అయితే మీకు అసలు మామూలుగా కాదు. ఆ బొంగులే హైదరాబాద్ అంత ఎండ కొడుతుంది, చలి పెడదని చెప్పి తిని వచ్చిన. మీరు కూడా ఎవరైనా వచ్చి అయితే జరిగింది తెచ్చుకోకుండా మర్చిపోకుండా. ఇక్కడైతే ఫుడ్కి ఏం డోకలేదబ్బా. ఈరోజు ఏకాదశి అని చెప్పేసి అన్నం పెట్టకుండా పూరి పెడుతున్నమాట. అంటే ఈరోజు అన్నం తినారని చెప్పేసి ఫుడ్కి అయితే డోకలేదు. చాలా చోట్ల అయితే అన్నదానం నడుస్తుంది. అది ఏడపోయినా కానీ ఆకలేస్తుంది భయ్య అంటే ఖచ్చితంగా అన్నం పెడతారు. అట్లా ఉంది ఇక్కడ అయితే పరిస్థితి. చూడండి ఎంతమంది ఉన్నారో, మొత్తం లైన్ కట్టేది అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే అంతమంది పబ్లిక్ ఉన్నారు. మొత్తం ప్రయాగరాజ్లో మొత్తం ఇలా చాలా పెద్ద షెడ్లు వేసారు. మొత్తము షెడ్లు వేసి ఇక్కడ మొత్తం ప్రవచనం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ పుణ్యస్నానం చేసుకొని ఇక్కడ ప్రవచనం వింటారు. ఇక్కడ చాలామంది వచ్చినారన్నమాట పబ్లిక్ కూడా. అంటే వీళ్ళ భక్తులు అనమాట వీళ్ళందరికీ. ఈ ప్రవచనానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. ఇక ఎక్కడ చూసినా కూడా మొత్తం ప్రయాగరాజ్లో మొత్తం ఇటువంటి షెడ్లు ఉన్నాయి. మొత్తం డేరాలు వేసుకొని ఉన్నారనమాట. చాలామంది ఉన్నారు ఇక్కడ. మొత్తం అసలు కుప్పలు ఉన్నారు జనాలు అయితే. చాలామంది ఉన్నారు పబ్లిక్ అయితే ఇక్కడ. ఇదంతా నది లోపలనే, మళ్ళీ బయట కూడా కాదు, నది లోపలనే రోడ్లు వేసినమాట. ఆ రోడ్లకు మళ్ళీ నెంబర్లు పెట్టారు, 1, 2, 3, 4 అని కన్ఫ్యూజ్ కాకుండా. ఆ నది లోపలనే మనకి ఏమేమి కావాలో అన్ని రకాలు దొరుకుతాయి అనమాట. ఫుడ్ ఐటమ్ కానీ షాపింగ్ చేసుకున్నా కూడా అనేది ఉంటాయి లోపలనే. కొందరు అయితే బైక్ని ట్యాక్సీగా వాడుతారు, ఎందుకంటే బైక్ లోపల దాకా పోతున్నాయి కొన్ని చోట్ల. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే బైక్ని ఎక్కించుకొని లోపల దింపితే డబ్బులు తీసుకుంటారు అనమాట. 400 అని, 500 అని, కొందరు అయితే 800 వరకు తీసుకుంటారు. అంటే దూరాన్ని బట్టి తీసుకుంటారు అనమాట, డిస్టెన్స్ బట్టి.